ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీలో సీట్ల రచ్చ మొదలైంది. అభ్యర్థుల విషయంలో పవన్ నిర్ణయాన్ని సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కష్టపడిన వారికి కాకుండా కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఇవ్వడంపై మండిపడుతున్నారు. జనసేన పార్టీ కోసం సమయాన్ని, డబ్బును వృధా చేసి తప్పు చేశామని పశ్చాత్తాపం చెందుతున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభమేంటని మదనపడుతున్నారు. విశాఖ జిల్లాలో సీట్లు ఆశిస్తున్నది ఎవరు, దక్కింది ఎవరికి? వాచ్ ఇట్. జనసేన పార్టీలో సీట్ల పంపకంపై పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న పలువురు నేతలు సీట్లు ఆశించారు. వారిలో ఎవరికీ న్యాయం జరగలేదు. పార్టీలో మారి వచ్చిన వారికి మాత్రమే పవన్ కళ్యాణ్ సీట్లు కేటాయించారు. ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన కొనతాల రామకృష్ణకు అనకాపల్లి ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించారు. కొన్ని రోజుల క్రితం జనసేనలోకి వెళ్లిన వంశీకి విశాఖ సౌత్ సీటు కట్టబెట్టారు. అనేక పార్టీలు మారి జనసేనలోకి వెళ్లిన పంచకాల రమేష్ బాబుకు పెందుర్తి సీటు ఇచ్చారు. జలమంత్రి స్థానాన్ని సుందరపు విజయ్ కుమార్కు కేటాయించారు. ఈ నలుగురులో ఎవరూ కూడా పార్టీకి కష్టపడి పనిచేయలేదని మిగతా నేతలు పేర్కొంటున్నారు. ఒక్కొక్కరి మీద ఒక్కో రకమైన ఆరోపణలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. కొనతాల రామకృష్ణ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారని, ఆయనను ఏ పార్టీ కూడా తీసుకోవడానికి ముందుకు రాలేదని, అటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకుని రావడమే కాకుండా ఏకంగా అనకాపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించడాన్ని వారు తప్పుపడుతున్నారు. కొనతాలకు కాపు వ్యతిరేక అనే ముద్ర ఉందని, ఆయనకు సీటు ఇవ్వడం వలన నియోజకవర్గంలో ఉన్న కాపులందరూ పార్టీకి దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ వంశీ పార్టీకి ఏం సేవ చేశారని విశాఖ సౌత్ సీటు ఇచ్చారంటున్నారు. వంశీకి వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పార్టీని మోసం చేసి జనసేనలో చేరారని వారు గుర్తు చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి మళ్లీ జనసేనను వదిలి వేరే పార్టీకి వెళ్లారనే నమ్మకమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పంచకర్ల రమేష్ బాబు విషయానికొస్తే ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. సుందరపు విజయ్ కుమార్ విషయానికొస్తే యలమంచిలిలో ఫార్మా కంపెనీల నుంచి అప్పుడే డబ్బులు వసూళ్లు మొదలుపెట్టారని, దీనిపై స్వయంగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కే ఫిర్యాదులు అందిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సీనియర్ నేత బోరిశెట్టి సత్యనారాయణ తన ఆవేదనను ట్విట్టర్ రూపంలో తెలియజేశారు. దశాబ్ద కాలం పాటు తన కుటుంబాన్ని వదులుకొని పార్టీకి సమయాన్ని కేటాయించి కోట్లు వెచ్చించి ఖర్చు చేసిన పార్టీలో గుర్తింపు లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోక కనీసం పిలిచి కూడా మాట్లాడలేదని ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న ఎంతో మంది పవన్ కళ్యాణ్ తీరు వల్ల నష్టపోయామంటున్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పసుపులేటి ఉషా కిరణ్, విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి సాదిక్, పెందుర్తి నుంచి పిఎస్సి సభ్యుడు తమ్మిరెడ్డి శివశంకర్, భీమిలి నుంచి పంచకర్ల సందీప్, చోడవరం నుంచి పివిఎస్ఎన్ రాజు వంటి వారితో పాటు శంకు వెంకటేశ్వరరావు, బోలిశెట్టి సత్యనారాయణ, పీతల మూర్తి యాదవ్ పార్టీని నమ్మి మోసపోయామంటున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకుని లొంగిపోయి ఉండకపోతే మరికొన్ని సీట్లు అదనంగా వచ్చావని అంటున్నారు. 21 సీట్లకే పరిమితం కావడం వలన పార్టీని నమ్ముకున్న వారికి తీవ్రమైన అన్యాయం జరిగిందంటున్నారు. వీరిలో చాలా మంది పవన్ కళ్యాణ్ వైఖరితో విసుగెత్తి తమ దారి తాము చూసుకునే పనిలో నిమగ్నమయ్యారు.